అల్లూరి జిల్లాలో విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపింది. మాడుగుల గాంధీనగర్ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని అదృశ్యమైన ఘటనలో ముగ్గురిపై పోలీసులు ఫోక్స్ కేసు నమోదు చేశారు. తన కుమార్తె కోసం కొద్ది రోజుల క్రితం పాఠశాలకు తండ్రి వెళ్లగా ఆమె లేదని సిబ్బంది చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే మచ్చరాస విశ్వేశ్వరరాజు పాఠశాలని సందర్శించి అధికారులతో చర్చించారు. ఈ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో ఈ హాస్టల్స్ లో ఈ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ లో ప్రతి దగ్గర కూడా ఇలాంటివే రిపీట్ అవుతుందమ్మా. అమ్మా ఇది కేవలం అధికారులు పర్యవేక్షణ లోపం వల్లనే ఇవన్నీ జరుగుతుందని నేను అంటున్నానమ్మా. మొన్నటికి మొన్న పాడేరు మన హెడ్ క్వార్టర్ ఏకలవ్యలో కూడా ఇదే రకమైనటువంటి ఇన్సిడెంట్ జరగడం మీకు తెలుసు. మరి మొన్నటికి మొన్న ఇప్పుడు దీనికంటే ముందు ఏకలవ్యలో జరగక ముందు జీ మోడల్ మండలం బందవీధి హై స్కూల్లో కూడా జరిగినటువంటి విషయం తెలుసు. ఇప్పుడు గాంధీనగర్ స్కూల్లో అంటే మేము ఇప్పుడు ఏమని అర్థం చేసుకోవాలమ్మా? రైట్ అమ్మా, ఇప్పుడు మీరు వార్డెన్ మీద హెచ్ఎం మీద చర్యలు తీసుకుంటారమ్మా. నేను అంటున్నాను ఏంటంటే కేవలం అధికారుల పర్యవేక్షణ లోపమే అంటున్నాను నేను. నమస్కారం. ఈరోజు జీ మోడల్ మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మన ప్రభుత్వ బాలికల పాఠశాలకి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మొన్న బందవీధి జీ మోడల్ మండలం బందవీధి గర్ల్స్ హై స్కూల్లో ఆ సంఘటన మరవక ముందే, అలాగే పాడేరు ఏకలవ్య పాఠశాలలో ఒక సంఘటన మరవక ముందే ఈరోజు మన జీ మోడుగుల గర్ల్స్ స్కూల్లో ఈరోజు ఒక అమ్మాయి గురించి ఈ సంఘటన జరగడం మనమంతా కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎవరైతే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ హెచ్ఎం కానీ బాధ్యులు చేస్తున్నారు. ఇప్పుడే నేను డీడీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కేవలం అధికారులైన మీరు మీ పర్యవేక్షణ లోపం వల్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతుంది. నిన్న నేను ఒక పాఠశాలలో కూడా విజిట్ చేసిన కొయ్యూరులో. అక్కడ విజిట్ చేసినప్పుడు కుర్రోడు చనిపోయాడు. అక్కడ పాఠశాలకు వెళ్ళి మొత్తం ఏం జరిగిందని చెప్పేసి కూడా తెలుసుకోవడం జరిగింది. మనమంతా కూడా చూస్తున్న మీ కూటమి ప్రభుత్వంలో దాదాపుగా ఈ గిరిజనుల ఆరోగ్యం కానీ విద్య కానీ వైద్యం మీద పూర్తిగా రోడ్డుకు వదిలేసిన పరిస్థితి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి, ప్రతి ఒక్క గిరిజనుడు విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ డాక్టర్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టి గతంలో విద్య వైద్యం త్రాగునీరు ప్రతి ఒక్కరిదానికి దృష్టి సాధించి ప్రతి ఒక్కరు బాగుండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం అనుసరిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం మాత్రం గిరిజన విద్యార్థుల మరణాలను పట్టించుకోరు, గిరిజన విద్య గురించి పట్టించుకోరు, వైద్యం గురించి పట్టించుకోరు. ఇంకా ఏమి పట్టనట్లుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు ఏమేనంటే కొంతమంది నాయకులు మళ్ళీ మాట్లాడతారు. నిన్నే మాట్లాడాను, అయ్యా విద్యాశాఖ మంత్రి గారు, మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ విద్యాలయాల్లో లేదంటే పాఠశాలల్లో ఇటువంటి సంఘటనలు ఇంత పునరావృతం అవుతున్నా సరే మీరు అసలు ఎందుకు చీమ కుట్టినట్టు కూడా వ్యవహరిస్తున్నారు? మీకేమి అసలు పట్టినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాను. అమ్మ ట్రైబల్ మినిస్టర్ గారు, మీ గురించి మేము ఏమైనా మాట్లాడితే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏదో అంటే వాళ్ళ గురించి మాట్లాడడం కూడా అసలు అప్రస్తుతం. అయినప్పటికీ ఒకటే మీకు అడుగుతున్నాను, మీరు ఒక గిరిజన శాఖ మార్చులుగా మీరున్నారు, మీరు దృష్టి పెట్టండి. మా గిరిజన మరణాలు ఏ రకంగా సంభవిస్తుందో ఒకసారి, ఎందువల్ల చనిపోతున్నారు మా గిరిజన బిడ్డలు ఒకసారి దృష్టి పెట్టండి. అలాగే ఇటువంటి విద్యార్థినులు ఇటువంటి సంఘటనలు ప్రతి పాఠశాలలో కూడా ఎందుకు ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుంది?
ఒకసారి దృష్టి పెట్టండి. అంతేగాని మీరేదో కమిషన్లో లేకపోతే ఇంకో దాని మీద దృష్టి పెట్టకుండా ఈరోజు మాట్లాడుతున్నారు కొంతమంది వ్యక్తులు. కేవలం ఆ వ్యక్తులు అంటే ఎటువంటి ఏ పదవులు లేకపోయినా సరే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పను, కానీ ఈరోజు కమిషన్లు ఎక్కడొస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరి దగ్గర ఎంత లాక్కోవాలి, ఎక్కడ మనం డిప్యూటీ వార్డెన్లు వేయించాలి, ఎలా రాబట్టుకోవాలి కమిషన్లు అనే దీని మీద దృష్టి పెడుతున్నారు తప్ప మీ ఆది నాయకులు ఎవరైతే మీ పై నాయకులకి మీరు తెలియజేయండి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీరు చూడండి. అంతే తప్ప మీరు ఇది మానుకోండి అని చెప్పేసి అని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడైనా సరే ఇటువంటి సంఘటనలు, మా గిరిజన బిడ్డల మరణాలు సంభవించకుండా చూడండి. అలాగే ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఎన్నికల ముందు ఈ ట్రైబల్ మినిస్టర్ గారు ఇక్కడ ఎన్నికల ప్రచారంలో అప్పుడు గతంలో ఏం చెప్పారమ్మా మీరు ప్రతి పాఠశాలలో కూడా మేము హెల్త్ అసిస్టెంట్లు, హెల్త్ వర్కర్లని మేము నియమిస్తాం, వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తామని చెప్పారు. మీరేమో ఇప్పుడు వరకు ఒక నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? కనీసం ఒక హెల్త్ వర్కర్ని, ఒక హెల్త్ అసిస్టెంట్ని అయినా సరే ఇప్పుడు వరకు నియమించగలిగారా అని అడుగుతున్నాను. దయచేసి మీరు మా గిరిజన విద్యార్థుల మరణాలు, వాళ్ళ విద్య, వైద్యం, త్రాగునీరు మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నాం సార్. వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చి దింపసి వెళ్ళిపోయారు సార్. దింపసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని మేము ఉంటే అది వాష్రూమ్ కానీ ఇలా చూస్తాననేసి అప్పటి నుంచి కనిపించలేదు సార్ నాకు. అప్పటి నుంచి కనిపించకపోతే అన్నం తినే టైంలోనే వచ్చి అడిగాను సార్. అడిగితే ఇంటికి వెళ్ళిపోయారని చెప్తే ఇంటికి వెళ్ళిపోయింది కదా అనేసి కాంగ్ ఉన్నాను సార్. మా క్లాస్ అమ్మాయి కంట మా పిన్ని వాళ్ళు మా బాబాయ్లు వచ్చారు, మా చెల్లి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతాననేసి వెళ్ళిపోయిందంట సార్ చెప్తే